ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సర్పకమ్మ చెట్లు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మేము ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వెళ్తున్నాం. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎంఎంటీఎస్ గురించి. దగ్గరే మా అత్తగారు వాళ్ళ అత్తగారు మా అమ్మోళ్ళు అందరూ. ఫలక్నామా అని రాసిర్రు బోర్డు. సీతాఫల్ మండి నుంచి ట్రైన్ క్యాచ్ చేసి ఎంఎంటీఎస్ ఎక్కినాం. ఎంఎంటీఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలుసా మీకు? మల్టీ మోడర్న్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంఎంటీఎస్ అంటే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్. సీతాఫల్ మండి తర్వాత వచ్చే స్టాప్ ఆర్ట్స్ కాలేజ్. మొత్తం మనకి అరౌండ్ 6 స్టాప్స్ ఏమో వస్తాయి సీతాఫల్ మండి నుంచి ఫలక్నామా. ఆ తర్వాత విద్యానగర్ కాదు, ఉస్మానియా. తర్వాత వచ్చే స్టాప్ విద్యానగర్. ఎంత మంచిగా ఉంది వ్యూ. ఆ విద్యానగర్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాచిగూడ మెయిన్ జంక్షన్. కాచిగూడ తర్వాత చూడండి, కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ట్రైన్ ఎప్పుడైనా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. నెక్స్ట్ మలక్పేట్ తర్వాత వచ్చేది దబిల్పుర ఏదో సాంగ్ ఉంది కదా, దబిల్పుర గల్లీల డబ్బుల తప్పుడు. నెక్స్ట్ యాకుపుర. ట్రైన్ జర్నీ ఎంత సింపుల్గా అయిపోయిందో. ట్రైన్ మొత్తం ఖాళీ ఉండే. నెక్స్ట్ ఉప్పిగూడ తర్వాత ఫలక్నామా రీచ్ అయిపోయినాం. చూసిరా, ఈ ట్రైన్ మొత్తం ఫలక్నామా కాళీమాత. ట్యూస్డే, ఫ్రైడే, సండే ఫుల్ పబ్లిక్ ఉంటారు. మళ్ళీ అమావాస్యలకైతే ఫుల్ ఉంటారు. అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారిని దర్శించుకోవడానికి అమావాస్య రోజు అయితే ఫుల్ ఉంటుంది పబ్లిక్. వీడియో లాస్ట్లో అమావాస్య అంటే మొన్న సండేకి వెళ్ళిన క్లిప్స్ కూడా ఇస్తాం. మేము ఇదేమో ట్యూస్డే రోజు వెళ్ళినాం దర్శనానికి. ఆ రోజు క్లిప్. ఆ రోజు కొంచెం మంది తక్కువే ఉన్నారు. అమావాస్య రోజు వెళ్ళిన క్లిప్ పెడతా లాస్ట్కి. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో మీకే అర్థమవుతుంది. ఫుల్ లైన్, ఫుల్ పబ్లిక్, రష్. మేము కూడా ఇప్పుడు షార్ట్ కట్లో వెళ్ళిపోయినాం. ఇగో ఇక్కడ మనం రైల్ ట్రాక్స్ నుంచి సైడ్ నుంచి నడుస్తుంటే మనం లైన్లోకి వెళ్ళకుండా ఇగో అక్కడ నుంచి మధ్య నుంచి జాయిన్ అయిపోయి డైరెక్ట్ దర్శనం లైన్కి వెళ్ళిపోయినాం. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో. అసలు కళ్ళు కూడా తిప్పబుద్ధి కూడా కాదు. చూడండి, అమ్మవారిని మంచిగా దర్శించుకోండి. ఇక్కడికి వెళ్తే మనకి ఎలాంటి నెగిటివ్ వైబ్స్ అనేది ఏది ఉండదు. అందుకే చాలామంది మంగళవారం, శుక్రవారం, ఆదివారం, మళ్ళీ అమావాస్యలో ఖచ్చితంగా దర్శించుకుంటారు ఫలక్నామా కాళీమాత దగ్గరికి. మళ్ళీ ఊడల కింద ఉంటుంది, పక్కనే రైల్వే స్టేషన్. ట్రైన్ పోయేది కూడా చూసారు కదా. జస్ట్ రైల్వే ట్రాక్స్ నుంచి ఒక 50 మీటర్స్ ఉంటుందేమో అంతే. చెట్టు ఇక్కడ ఉంది. ఊడలకి అమ్మవారు వెలిసింది. దర్శనం అయిపోయింది, మేము బయటికి వచ్చేసినాం కూడా. చూడండి, మేము పోయింది మంగళవారం రోజు. ఆ రోజు కూడా పబ్లిక్ బాగానే ఉన్నారు. చాలామంది యాటలు కోస్తారు, కోళ్ళను కోస్తారు, అమ్మవారికి బోనం ఎక్కిస్తారు, నైవేద్యం పెడతారు. మళ్ళీ మేము ఫలక్నామా రైల్వే స్టేషన్ అంటే జస్ట్ 50 మీటర్స్ ఏమో ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు కూడా. ఇక మళ్ళీ రైల్వే టికెట్ గురించి వచ్చిన 5 రూపీస్ జస్ట్ టికెట్ పర్ పర్సన్. మా మమ్మీకి నాకు ఇద్దరు కలిపి 10 రూపీస్ అయింది. పోవడం 10 రూపీస్, రావడం 10 రూపీస్. ట్రైన్ వచ్చేసింది. ఒక ట్రైన్ 1 అవర్కి ఒక ట్రైన్ ఉంటుంది. ఈజీగా వెళ్ళి రావచ్చు.
ఫైనల్గా మేము సీతాఫల్ మండి రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. చెప్పినట్టే ఇది నిన్నటిది సండే రోజు క్లిప్ ఇదంతా. చూడండి పబ్లిక్ ఎంతమంది, అమావాస్య రోజు ఫుల్ పబ్లిక్ అమ్మ. మాకు లిటరల్గా 10 minutesలో అయ్యే దర్శనం. మాకు ఆ రోజు 3 hours పట్టింది దర్శనానికి. చూడండి అమ్మవారు ఎంత బాగా అలంకరించారు. సరే మరి ఉంటాం, మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్పక్క ముచ్చట్లు. బాయ్.